హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ రాఖీ జరుపుకున్నారా? మేము కూడా జరుపుకున్నాము. ఈరోజు రాఖీ సందర్భంగా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడండి. రాఖీ అనగానే అందరూ 1 వీక్ నుంచి ఎదురు చూస్తారు. రాఖీ ఎప్పుడు కడతాము అని అనిపిస్తుంది. ఇక్కడ మేము మార్నింగే రెడీ అయ్యి పూజ చేసి మా డాడీకి రాఖీ కడుతున్నాము. మా డాడీకి రాఖీ కట్టడం అంటే మాకు ఎంతో ఇష్టం. మేము డాడీతో పాటు మమ్మీకి కూడా కడతాము. నేను మా అక్క కలిసి మా డాడీకి బొట్టు పెట్టి రాఖీ కట్టాము. రాఖీ పండగ అంటే కేవలం అక్క తమ్ముళ్ళ మధ్య కట్టే ఒక చిన్న దారం కాదు, ఒకరికి ఒకరిచ్చే భరోసా అంట. ప్రేమతో ఎవరికైనా కట్టొచ్చు అని డాడీ చెప్పాడు. మా డాడీకి రాఖీ కట్టాక మా మమ్మీకి కూడా కట్టాము. ఓ, ఇది మీకు తెలుసా? మా కమ్యూనిటీలో అందరూ వినాయక చవితి వరకు రాఖీ కట్టుకుంటాము. రాఖీ కట్టడం అయిపోయాక మేము మా మమ్మీ డాడీకి స్వీట్ తినిపించాము. వాళ్ళు కూడా మాకు తినిపించారు. మీరు రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. తర్వాత డాడీ మాకు కట్నం కూడా ఇచ్చాడు. తర్వాత మా దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. మేము మా మమ్మీ డాడీకి ఆశీర్వాదం ఇచ్చాము. మా ఇంట్లో రాఖీ కట్టాక ఫోటోలు దిగి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మా మమ్మీ మా మామయ్యకు, మా అమ్మమ్మకు, మా తాతయ్యకు రాఖీ కట్టింది. ఓ, మీరు మా అమ్మమ్మ వాళ్ళను చూడలేదు కదా? మా అమ్మమ్మ, మా తాతయ్య, మా మామయ్య. ఇక్కడ మా డాగ్ మిక్కీ కూడా ఉంది. రాఖీ కట్టాక మేము బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా తమ్ముడికి, మా బాబాయ్కి రాఖీ కట్టాము. మాకు ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడు. తను హైదరాబాద్లో ఉంటాడు, కానీ మేము వెళ్ళలేకపోయాము. ఇక్కడ మా చెల్లి కూడా తనకు రాఖీ కట్టించుకుంది. మేము మా బాబాయ్కి కూడా ఆశీర్వాదం ఇచ్చాము. మాతో పాటు మా చెల్లి కూడా నిల్చుంది. రాఖీ కట్టాక మేము మా ఇంటికి వెళ్ళాము. ఈవినింగ్ మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు. మా అత్తయ్యలు మా అందరికి రాఖీ కట్టారు. మా అందరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఇది మా రాఖీ సెలబ్రేషన్స్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.